హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈ వీడియోలో గోవాలోని వాస్కోడగామాలో సంవత్సరానికి ఒకసారి జరుపుకొని వాస్కో సప్తాహ ఫెస్టివల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే ఈ ఫెస్టివల్ ఎందుకు జరుపుకుంటారో కూడా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ ఫెస్టివల్లో చాలా రకాల స్టాల్స్ పెడుతుంటారు. ఫర్నిచర్లని, బట్టలు, టాయ్స్, ఫుడ్ స్టాల్స్, కిచెన్ ఐటమ్స్, ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి. ఫర్నిచర్లలో చూసుకుంటే వుడెన్ సోఫాలు, చిన్న టేబుల్స్, డిఫరెంట్ టైప్స్ మోడల్ చైర్స్, బల్లాలు, అన్ని సైజుల బెడ్స్, కాట్స్, చిన్న స్టూల్స్, డిఫరెంట్ మోడల్లో డైనింగ్ టేబుల్స్, స్టడీ టేబుల్స్, కిచెన్ టేబుల్స్, ఇలా చాలా ఐటమ్స్ ఉంటాయి. ఇంట్లోకి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది. ఈ వీడియోలో చూస్తున్నట్లు వుడెన్కి సంబంధించిన అన్ని వస్తువులు ఒకటే దగ్గర ఉంటాయి. సోఫాలలో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. వుడెన్ సోఫాలు, డిఫరెంట్ కలర్స్ ఫ్యాబ్రిక్ సోఫాలు, అలా చాలా రకాలు ఉన్నాయి. చైర్స్లలో వుడెన్ చైర్స్, ఐరన్ రాడ్ చైర్స్, అలాగే ప్లాస్టిక్ చైర్స్ ఉన్నాయి. వుడెన్తో చేసిన ప్రతి దాని కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కార్డ్స్లలో చూసుకుంటే వుడెన్ కార్డ్స్, ఐరన్ కార్డ్స్, అలాగే ఫోల్డింగ్ కార్డ్స్ కూడా ఉన్నవి. వాటిలలో డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నవి. వుడెన్తో చేసిన దేవుని మందిరం రేట్లు వాటి సైజులను బట్టి ఉన్నాయి. ప్రైజెస్ 1000 నుండి స్టార్ట్ అయ్యి 8000 వరకు ఉన్నాయి. 1000 ప్రైజ్ ఉన్నదానిని లాస్ట్కి 4000 వరకు ఇస్తామన్నారు. పిల్లల స్టడీ టేబుల్స్, టీవీ స్టాండ్స్, కిచెన్ టేబుల్స్, చిన్న టేబుల్స్, వుడెన్తో చేసినవి అలాగే ప్లాస్టిక్తో చేసినవి కూడా ఉన్నాయి. డ్రెస్సింగ్ టేబుల్స్లలో కూడా చాలా రకాలు ఉన్నాయి. వాల్కి పెట్టుకునేవి అని, టేబుల్తో వచ్చినవి, అలాగే లాకర్లతో వచ్చినవి, ఇలా రకాలు ఉన్నాయి. వుడెన్తో చేసిన పియానో టేబుల్స్, ఫోల్డింగ్ చైర్స్, అలాగే షూ ర్యాక్స్లలో వుడెన్వి, ప్లాస్టిక్వి, ఐరన్ రాడ్స్తో చేసినవి ఉన్నవి. డైనింగ్ టేబుల్స్లలో కంప్లీట్ వుడెన్తో చేసినవి, గ్లాస్ డైనింగ్ టేబుల్స్, రౌండ్ షేప్లలో, స్క్వేర్ షేప్లలో, ఓవెల్ షేప్లలో, రెక్టాంగిల్ షేప్లలో, ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. ఈ డైనింగ్ టేబుల్లలో 4 సీటర్వి అలాగే 6 సీటర్వి కూడా ఉన్నాయి. బీరువాలలో కూడా చాలా రకాలుగా ఉన్నాయి. 2 డోర్స్వి, 4 డోర్స్వి, మిర్రర్తో వచ్చినవి, ఇలా చాలా రకాలు ఉన్నాయి. వెహికల్ని పార్క్ చేసి ఇక్కడ నుండి నడుచుకుంటూనే వెళ్ళాలి. ఈ ఫెస్టివల్ టైంలో కార్స్ని పార్కింగ్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఇక్కడ ఉండే వాళ్ళు ఈ ఫెస్టివల్ని మేళా అని పిలుస్తారు. చూస్తున్నారు కదా, ఇంకా మేళాలోకి ఎంటర్ అవ్వకముందే బయట ఎంత రష్గా ఉందో. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే తప్పిపోయే అవకాశం ఉంటుంది. ఈ మేళాకి వెళ్ళడానికి ఎలాంటి ఎంట్రీ టికెట్ ఉండదండి. ఇదేనండి ఎంట్రన్స్. ఎంటర్ అవ్వగానే పిల్లల కోసం టాయ్స్ ఉన్నాయి. ఇక్కడ లేడీస్ టాప్స్ ఏది తీసుకున్నా 200కి ఒకటి. మొబైల్ టెంపరీ గ్లాస్కి 100 రూపీస్, అలాగే బ్యాక్ కవర్లకి డిఫరెంట్ రేట్స్ ఉన్నవి. ఈ టీషర్ట్స్ని రోడ్ సైడ్ కింద పెట్టుకొని అమ్ముతున్నారు. ఇందులో రౌండ్ నెక్వి, కలర్ టీషర్ట్స్ ఉన్నవి. ఒక్కొక్కటి 150 రూపీస్. మనకు కిచెన్లో కుకింగ్కి అవసరం అయ్యే ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఇందులో ఇత్తడివి, కాపర్వి, స్టీల్వి, బిందెలు, స్పూన్లు, వండుకునే గిన్నెలు, స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, చాలా రకాలుగా ఉన్నాయి. ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి చాలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయి. చిన్నవి 100 రూపీస్, మీడియంవి 250 రూపీస్, పెద్దవి 500 రూపీస్. ఫ్లవర్స్ని బట్టి కూడా రేట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇనుప పెంకలు, కడాయిలు, కత్తిపీటలు, చాలా రకాలు ఉన్నాయి. దీని పక్కనే ఒక ఫుడ్ స్టాల్ కూడా ఉంది. మీరు చూస్తున్నారు కదా, లేడీస్ డ్రెస్సెస్, ప్లాస్టిక్ ఐటమ్స్, ఆడవాళ్లకు కావాల్సిన బ్యాంగిల్స్, స్టిక్కర్స్, మేకప్ సామాన్లు, పిల్లలకు కావాల్సిన క్లిప్పులు, హెయిర్ బ్యాండ్స్, ఇలా చాలా రకాల స్టాల్స్ ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్లలో వాటర్ బాటిల్స్, స్నాక్స్ మాత్రమే తినడానికి దొరుకుతాయి. పళ్ళతో చేసిన రోకళ్ళు, విసురాలు, చపాతీ పీటలు, కిచెన్లలో యూజ్ చేయడానికి చాలా ఐటమ్స్ ఉన్నాయి. తులసి కోటలలో కూడా చిన్నవి పెద్దవి సైజులు ఉన్నవి. చిన్నవి 1200 రూపీస్, పెద్దవి 1800 రూపీస్. ఇక్కడ డిఫరెంట్ సైజులలో రోకళ్ళు ఉన్నాయి. చిన్న తులసి కోటను అడిగితే లాస్ట్ 800 వరకు ఇస్తామన్నారు. ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, వాజ్లు, డిఫరెంట్ టైప్స్ ఫ్లవర్స్ ఉన్నాయి. రోడ్డుకి 2 సైడ్స్ కూడా స్టాల్సే ఉన్నాయి. ఇక్కడ మెన్స్ వేర్ 100 రూపీస్ నుండి స్టార్ట్ అండి. ఇక్కడ కంప్లీట్గా మట్టితో చేసిన వస్తువులే ఉన్నవి. కుకింగ్కి చిన్న సైజ్ బౌళ్ళు 150 రూపీస్, మీడియం సైజ్వి 250 రూపీస్ వరకు ఉన్నాయి. ఇక్కడ పిల్లల టాయ్స్ రేట్స్ 100 రూపీస్ నుండి స్టార్ట్ అయ్యి 500 వరకు ఉన్నాయి. ఇక్కడ డోర్, విండో కర్టెన్స్ 200 నుండి స్టార్ట్ అండి. ఆ హ్యాండ్ బ్యాగ్స్ రేట్స్ 100 నుండి స్టార్ట్ అయ్యి 500 వరకు ఉన్నాయి. ఇక్కడ కంప్లీట్ మెన్స్ వేర్ జీన్స్ ఉన్నాయి. ఇక్కడ కంప్లీట్గా లేడీస్ చుడిదార్లు మాత్రమే ఉన్నాయి.
ప్రైస్ 300 నుండి స్టార్ట్ అండి. ఈ స్టాల్లో ఏ టాయ్ తీసుకున్నా ఫిక్స్ 100 రూపీస్ మాత్రమే. ఇందులో లేడీస్కి కావాల్సిన లెగ్గిన్స్, నైట్ ప్యాంట్స్ 100 రూపీస్ నుండి స్టార్ట్ అండి. ఇక్కడ చిన్నపిల్లల డ్రెస్సెస్ 150 నుండి స్టార్ట్ అయ్యి 1000 వరకు ఉన్నాయి. ఇక్కడ చాలా రకాల క్రంచీ స్నాక్స్ ఉన్నాయి, 50 రూపీస్ నుండి స్టార్ట్. ఇక్కడ చిన్నపిల్లల వాచెస్ ఏది తీసుకున్నా 100 రూపీస్. వాళ్ళకు కావాల్సిన చెప్పులు, శాండిల్స్ ఇక్కడ ఉన్నవి, రేట్ వచ్చేసి 150 నుండి స్టార్ట్. ఇక్కడ లేడీస్కి సంబంధించిన ప్యాంట్స్, వెస్ట్రన్ టాప్స్, టీషర్ట్స్ ఉన్నవి, ప్యాంట్స్ 100 రూపీస్ నుండి స్టార్ట్. కొన్ని స్టాల్స్లలో ఫిక్స్ రేటు, అలాగే కొన్ని స్టాల్స్లలో తక్కువ రేట్ చేశారు. డబుల్ కాట్ బెడ్షీట్స్ 1000వి 500కి, ఫ్రిడ్జ్ కవర్ 250ది 100కి, విండో కర్టెన్స్ 800వి 400 వరకు తక్కువ చేసి ఇచ్చారు. లాస్ట్ డే మేళాకు వెళ్తే అన్నీ తక్కువ ధరలో దొరుకుతాయి. వుడెన్ చిన్న పీటలు 2500 చెప్పి 1500కి ఇచ్చారు. వాస్కో సప్తాహ ఫెస్టివల్ అంటే పేర్లోనే ఉంది. సప్తాహ ఫెస్టివల్ అంటే 7 రోజులు జరుపుకునే పండగ అని అర్థం. ఈ ఫెస్టివల్ను నాగుల పంచమి తర్వాత జరుపుకుంటారు. జూలై లేదా ఆగస్టులో వస్తుంది. వాస్కో సప్తాహ అనేది గోవాలోని వాస్కోడగామాలో జరిగే సంప్రదాయ మరియు సాంస్కృతికంగా ముఖ్యమైన పండగ. ఇది ప్రధానంగా శివుని రూపమైన దామోదరుడికి అంకితం చేయబడింది. ఇక్కడ ఉండే జనాలు ఈ పండగను ప్రతి సంవత్సరము ఎంతో ఘనంగా జరుపుకుంటారు. స్థానిక సంప్రదాయాల ప్రకారం ఈ ఆలయం మొదట 18వ శతాబ్దంలో స్థాపించబడింది. 19వ శతాబ్దం చివరిలో ప్లేగు వ్యాధి సోకిన సమయంలో ఇక్కడి ప్రజలు దామోదరుని పూజించారంట. ఇలా పూజించడం వలన వ్యాధి తగ్గిపోయిందని ఈ పండగను సంవత్సరానికి ఒకసారి జరుపుకుంటారు. ఈ పండగ సమయంలో దేవాలయంలో రోజు భజనలు, కీర్తనలు జరుగుతుంటాయి. ఇక్కడి ప్రజలు దామోదరునికి కొబ్బరికాయలను సమర్పించుకుంటారు. ఈ కొబ్బరికాయలను సముద్రం నీళ్ళలో ముంచి ఊరేగింపుతో తీసుకొని వస్తారు. ఈ వాస్కో సప్తాహ టైమింగ్స్ వచ్చేసి 6 AM to 12 PM. ఈ మేళా అన్నది జూలై 30కి స్టార్ట్ అయ్యి ఆగస్టు 10కు ఎండ్ అయింది. అడ్రస్ వచ్చేసి శ్రీ దామోదర్ మందిర్, చిల్డ్రన్ పార్క్, వాస్కోడగామా. ఈ మేళా అన్నది డే టైంలో కన్నా నైట్లో చాలా బాగుంటుంది. అలాగే లేట్ అయినా కొద్దీ రష్ తగ్గుతుంది. ఈవినింగ్ టైంలో రష్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చాలా రకాల వాల్ డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నవి, రేట్ వచ్చేసి 50 రూపీస్ నుండి స్టార్ట్. ఇక్కడ కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఏది కొన్నా 50 రూపీసే అండి. ఇక్కడ ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నవి, రేట్ వచ్చేసి 10 రూపీస్ నుండి స్టార్ట్. ఇక్కడ ఉన్న లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ 500 నుండి స్టార్ట్. ఇంతవరకు ఈ మేళా గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.